అదిరిపోయింది మాస్టారు మా మొన్నాబాయ్ లుక్. మీర్జాపూర్ సిరీస్ తో ఇండియా మొత్తం మొన్నాబాయ్ గా ఫేమస్ అయిన దివ్యానంద్ పెద్ది సినిమాలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ప్లే చేస్తున్నారు. అయితే ఈ రోజు మన మొన్నాబాయ్ బర్త్డే సందర్భంగా పెద్ది సినిమా నుండి ఆయనకి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. పెద్ది సినిమాలో దివ్యానంద్ గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరు రామ్ బుజ్జి అనమాట. ఆయన రామ్ చరణ్ గారి గ్యాంగ్ కి ఆపోజిట్ గ్యాంగ్ లీడర్ లాగా అయితే ఉంటాడు. ఈ దివ్యానంద్ గారు ప్లే చేస్తున్న రామ్ బుజ్జి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది పెద్ది సినిమాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అలాగే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట. ఈ పెద్ది సినిమాలో పెద్ది క్యారెక్టర్ కి అలాగే రామ్ బుజ్జి క్యారెక్టర్ కి మధ్య ఉండే సీన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే నెక్స్ట్ లెవెల్ లో అయితే వచ్చాయంట. మీరు చూసుకుంటే పెద్ది సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు రామ్ చరణ్ గారు అయితే బ్యాట్ పట్టుకుని అయితే ఉన్నారు. ఇప్పుడు దివ్యానంద్ గారి రామ్ బుజ్జి క్యారెక్టర్ ఏమో బాల్ పట్టుకుని అయితే ఉన్నారు. ఇక్కడే మనకు అర్థం అవుతుంది ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య రైవలరీ ఏ రేంజ్ లో ఉండబోతుందో. ఇంక ఇది పక్కన పెడితే పుష్ప 2 క్లైమాక్స్ లో వచ్చే రప్పా రప్పా ఫైట్ మీలో ఎంతమందికి గుర్తుంది? టోటల్ ఇండియానే షేక్ చేసిన ఫైట్ సీక్వెన్స్ అది. ఆ ఫైట్ సీక్వెన్స్ ని కంపోజ్ చేసింది ఎవరో కాదు, నవకాంత్ మాస్టర్ అనమాట. ఇప్పుడు ఆ నవకాంత్ మాస్టర్ పెద్ది సినిమాలో కూడా ఫైట్స్ అయితే కంపోజ్ చేయబోతున్నారు. ఆయన వన్ ఆఫ్ ద స్టంట్ కొరియోగ్రాఫర్ అనమాట పెద్ది సినిమాకి. అయితే ఆయన పెద్ది సినిమాకి సంబంధించి ఒక పోస్ట్ అయితే వేశాడు మొన్న నైట్. ఆయన ఏమంటాడంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ది సినిమాలో ఒక అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ కి అయితే రెడీ అయిపోమని, ఆ ఫైట్ కావచ్చు ఆ సినిమా కావచ్చు బుచ్చిబాబు గారు రాసిన స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అదైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని ఆయన అయితే పోస్ట్ అయితే వేశాడు. ఈ విధంగా పెద్ది సినిమాకి పుష్ప 2 ఫైట్స్ ని కంపోజ్ చేసిన నవకాంత్ మాస్టర్ అలాగే జైలర్ 2 క్లైమాక్స్ ఫైట్ ని కంపోజ్ చేసిన కెవిన్ కుమార్ మాస్టర్ లాంటి స్టంట్ కొరియోగ్రాఫర్లు అయితే ఈ సినిమాకి అయితే పనిచేస్తున్నారు. ఆ అదిరిపోయే రాన్ రస్టిక్ ఫైట్ లో నుంచి రామ్ చరణ్ గారితో ఒక వర్కింగ్ స్టిల్ కూడా బయటకి అయితే వచ్చింది. దాంట్లో చాలా ఇంటెన్సిఫై గా రామ్ చరణ్ గారు అయితే కనపడుతున్నారు. మరి ఇవన్నీ కలుపుకొని పెద్ది సినిమా ఏ రేంజ్ లో వస్తుందో తెలియాలంటే మనం అయితే మార్చి 27 వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. సరే మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.